విజయనగరం పైడితల్లి అమ్మవారి వరంగుడిలో అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం సందర్భంగా చండీ హోమం నిర్వహించారు. 32 మంది దంపతులు హోమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సప్తసతి శ్లోకార్చన, నెయ్యి అభిషేకాలు జరిగాయి. ఆలయ ఈవో ప్రసాదరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగరం వాసుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి వనంగుడిలో గురువారం చండీ హోమం నిర్వహించారు. ఉదయం 8:30 గంటల నుండి 11:30 గంటల వరకు వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా చండీ హోమం నిర్వహించారు. 32 మంది దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారు. అలాగే ఈ నెల 17న చెదురుగుడిలో చండీ హోమం నిర్వహిస్తారు. భాద్రపద పౌర్ణమి సందర్భంగా ఈ నెల 18వ తేదీన వనంగుడిలోను చెదురుగుడిలోను చండీ హోమాలు నిర్వహిస్తారు. భక్తులు ముందుగా సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని ఆలయ ఈవో డివివి ప్రసాదరావు తెలియజేశారు. అమ్మవారి సినిమాను జాతర ఉత్సవాల నేపథ్యంలో దసరా సందర్భంగా రైల్వే అధికారులు ఏర్పాటు చేసిన పలు రైళ్లు అమ్మవారి జాతరకు అందుబాటులో వేశారని, ఆ రైళ్లు విజయనగరం స్టేషన్లో ఆగుతాయని పేర్కొన్నారు. ప్రజా రవాణా అధికారులను సంప్రదించి భక్తుల సౌకర్యార్థం అధిక సంఖ్యలో బస్సులను కూడా వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజలు అమ్మవారి జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ రోజు శ్రీ పైడితల్లి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం సందర్భంగా మన రైల్వే స్టేషన్ వద్ద గల వనంగుడిలో అమ్మవారికి చండీ హోమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ చండీ హోమంలో ఈ రోజు 32 మంది దంపతులు పాల్గొన్నారు. ఈ చండీ హోమం మా ఆలయ వేద పండితులచే ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 11:30 వరకు అతి వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ చండీ హోమంలో అమ్మవారి సప్తశతి శ్లోకాలు 700 శ్లోకాలు పారాయణం చేయడం జరిగింది. నెయ్యి అభిషేకంతో హోమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వచ్చే 17వ తారీఖున 3వ మంగళవారం సందర్భంగా చదురుగుడిలో గల శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో చండీ హోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా భాద్రపద పౌర్ణమి తేదీ 18/9/2024న శ్రీ అమ్మవారికి పౌర్ణమి సందర్భంగా చండీ హోమం కార్యక్రమం చదురుగుడి వనంగుడిలో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ చండీ హోమంలో పాల్గొన్న భక్తులు ముందుగా గోత్రనామాలు రాయించుకోవాల్సిందిగా భక్తులను కోరుతున్నాం. ఈ నెల 30/9/2024 నుండి వచ్చే నెల 30/10/2024 వరకు అమ్మవారి నెల రోజుల జాతర మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా సిరిమాను జాతరను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడం వల్ల అమ్మవారికి ప్రభుత్వం తరపున అన్ని విధాలైన ముందస్తు ఏర్పాట్లు, అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి అమ్మవారికి పట్టు వస్త్రములు మంజూరైనవి. పట్టు వస్త్రాలు తెచ్చిన మొత్తం మన అర్చకులు కూడా తిరుపతి దేవస్థానానికి నిన్నటినే పంపించి ఉన్నాం. అవి శుక్రవారం గాని శనివారం గాని మనకి దేవాలయానికి ఈ పట్టు వస్త్రాలు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున చేరుతాయి. తిరుపతి టు శ్రీకాకుళం రోడ్డు స్పెషల్ ట్రైన్లు వేసి ఉన్నారు. షెడ్యూల్ కూడా ఇచ్చి ఉన్నారు. మనకి సిరిమాన్ జాతర సందర్భంగా మరియు దసరా ఉత్సవాల సందర్భంగా మన విజయనగరం పట్టణానికి అధిక సంఖ్యలో సుదూర ప్రాంతాల నుండి భక్తులు విచ్చేస్తారు కాబట్టి అన్ని సూపర్ ఫాస్ట్ మరియు ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా మన విజయనగరం స్టేషన్ లో స్టాప్ ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ. ఆ స్టాప్ ప్రకారంగా కూడా అన్ని ట్రైన్లు కూడా మనకి విజయనగరం స్టేషన్ లో ఆగుతాయి. భక్తులు గమనించి తగు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా దేవస్థానం తరఫున విజ్ఞప్తి చేస్తారు. సుమారుగా మన వివిధ ప్రాంతాల నుండి ట్రైన్ల ద్వారా 150,000 నుండి 2 లక్షల మంది వరకు భక్తులు కుటుంబాలతో మన రైల్వే మార్గం ద్వారా వస్తారు. అదేవిధంగా రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా బస్సు మార్గం ద్వారా సుమారు 4-5 లక్షల మంది వస్తారు. అది కూడా ఆర్టీసీ వారితో మాట్లాడి ప్రత్యేక బస్సులు వివిధ ప్రాంతాల నుండి వేయడానికి దేవస్థానం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నాం.